ఇప్పుడు చూడు అదే గోలా, ఓడిపోతా 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 ఓడిపోతా. మీట కూడా ఉన్నారు ఇట్లా ఓడిపోతా ఓడిపోతా. ఈ కథను నీకే చెప్తున్నా, ఓడిపోయేటోళ్ళందరికీ చెప్తున్నా, ఓడిపోతా నాకు మీ నమ్మకం లేదు అన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కథనని. రాజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి పాటలు పాడడం అంటే మస్తు ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వాళ్ళు ఏంటంటే, మీరు నువ్వు పాటలు పాడిపోతే ఇక జీవితంలో ఏం సాధించలేవు రాబాయ్, అడుక్కోవాల్సిందే, ఏదో డిమార్ట్ దగ్గర దాని ముంగట పాడుకుంటూ ఉండాల్సిందే అని చెప్పారు. సరే అనేసి ఈయన ఏం చేసిన రాజు, ఉద్యోగంలో చేరిపోయాడు. కానీ ఏదైనా కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఈవెంట్ లాంచ్లో ఉంటే అప్పుడు పాడడము అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఈయన టాలెంట్ చూసి కొలీగ్, అరే ఒక కాంపిటీషన్ ఉంది, నేను ఆల్రెడీ దానికి అప్లై చేసేసిన, నువ్వు ఖచ్చితంగా పాడాలరా అన్నాడు. సరే పాడతా కానీ అంతమంది పెద్ద పెద్ద సింగర్స్ వస్తూ ఉంటారు కదా, మరి నేను గెలుస్తానో లేదో, నేను ఓడిపోతానేమో అనేసి భయపడ్డాడు ఫస్ట్. ఇప్పుడు నువ్వు గెలుస్తావని తీసుకుపోతే, నువ్వు తోపు సింగర్ అని తీసుకుపోవట్లేదు, నువ్వు పార్టిసిపేట్ చేయి, నువ్వు పార్టిసిపేట్ చేసిన తర్వాత నువ్వు గెలవకపోయినా పర్లేదు నడు అని చెప్పి తీసుకెళ్ళాడు. సో మొత్తం అంతా స్టేజ్ పెద్దగా ఉంది, మళ్ళీ వచ్చిన ఆడియన్స్ కూడా చాలామంది వచ్చేసారు. నెక్స్ట్ పాడేది రాజే. గుండె వేగం పెరిగిపోయింది, టక్కడ కొట్టుకుంటుంది, స్వెట్టింగ్స్ ఒక పక్కన, వాళ్ళ ఫ్రెండ్ని ఒకసారి ఇట్లా చూడడము మళ్ళీ పోవడము అట్లా నడుస్తుంది. చూస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా పాడుతున్నారు, మామూలు కాదు. రాజు కంటే సూపర్ సింగర్స్ ఉన్నారు అక్కడ. ఇంకా పోయి నెక్స్ట్ రాజే. పిన్ డ్రాప్ సైలెన్స్, ఆడియన్స్ ఏం చప్పుడు లేదు, చేతులంతా వణికిపోతున్నాయి. ఆ మైక్ పట్టుకునేటట్లు వణుకుతున్నాడు. అరే ఇట్లా ఇప్పుడు పాడదామా వద్దా అని, వెళ్ళిపోదామా అనేసి భయపడుతున్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బెదిరించే వారికి సరే అని స్టేజ్ పైనకి ఎక్కేసి సైలెన్స్ ఉన్న ఆడియన్స్ దగ్గర పాట కళ్ళు మూసుకొని పాడడం స్టార్ట్ చేసిన స్టార్టింగ్. దాని తర్వాత చప్పట్లు మొదలైనాయి. దాని తర్వాత మొత్తం పాట అయిపోయే లోపల ప్రేక్షకులందరూ చప్పట్లు గట్టి కొడుతున్నారు. అప్పుడు రాజు అమ్మయ్య ఓకే పాట అయిపోయింది అని చెప్పేసి కిందికి వచ్చారు. రిజల్ట్ టైం. సో ఫస్ట్ ప్రైజు రాలేదు, సెకండ్ ప్రైజు రాలేదు, థర్డ్ ప్రైజు రాలేదు. ఇక రాదురా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. అప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చి ఈయన కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. సో ఈయన బయటికి వెళ్ళి చూసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళేసి, ప్రైజ్ల గురించి పాడేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రైజులు చాలామందికి వస్తాయి, కానీ హృదయం లోపలికి వెళ్ళి పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రైజుల కోసం పాడే వాళ్ళకంటే హృదయం లోపలికి వెళ్ళి పాడేటోళ్ళే మా అందరికి కావాలి. నా నెక్స్ట్ ఆల్బంలో నువ్వు పాడతావా అనేసి ఒక ఆఫర్ ఇచ్చిండు. చాలు, రాజు ఫుల్ ఖుషి అయిపోయాడు. ప్రయత్నిస్తే కదా ఏదో ఒకటి జరిగేది. నువ్వు ఓన్లీ ప్రైజ్ కోసం, లైక్ ఆ షీల్డ్ కోసం పనిచేస్తా అంటే నువ్వు చేయకు ప్రయత్నం. నీ లైఫ్ సెట్ చేసుకుంటా, నేను దాని గురించి ప్రాక్టీస్ చేస్తా, నువ్వు మంచి సింగర్ అవుతావు, మంచి రన్నర్ అవుతావు, మంచి డాన్సర్ అవుతావు. ఇది గుర్తుపెట్టుకో. ఊకే ఓడిపోతా ఓడిపోతా అని కూర్చోకి. ఇంట్లో కథ నచ్చిందా, ఎట్లుందో కామెంట్ చేయండి. అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కథని మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.